నాలి చేసుకునే వాళ్ళ మీద పెతాపం చూపించడం కాదు, దమ్ముంటే స్మగ్లర్ల సంగతి తేల్చండని సవాల్ ఎసరుతున్నాడు నిటార్ నారాయణ. అన్ని పార్టీల నాయకులకి ఈ పాపంలో వాటాలున్నాయంట. కొత్త కొత్త విషయాలు చెప్పడానికి వచ్చాడు. వాళ్ళు కామ్రేడ్ తిరుపతి కాడ పెట్టాలని గాల్చినట్టు ఎట్టా గాల్చారో చూసావా? అక్కడ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళపైన టార్గెట్ పెట్టింది తప్ప వాళ్ళ వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు దానిపైన కాన్సన్ట్రేషన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. వెనకున్నోళ్ళు ఎవరో దేలేస్తారంట, ఎండి తెర మీద చూడమంటున్నారు. అటు టీడీపీకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు చాలా మంది ఈ కేసుల్లో సంబంధాలు ఉన్నాయి. ఒరే చిన్నోళ్ళ పెద్దోళ్ళ మన కాడ పేర్లు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు జైలుకి పోతే జైలుకి వెళ్ళి కూడా పలకించిన ఘటనలు ఉన్నాయి. నువ్వెవరిని అంటున్నావో అర్థమైంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు విడిపించమని చెప్పి రికమెండ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ దెబ్బకి తేలుగొట్టిన దొంగల్లాగా ఎవరూ బయటపడ్డంలే. 20 మందిని ఒక్కసారిగా కాల్చి చంపడం అంటే ఇది ఆశాభాష్యం కాదు. దాడి చేయడానికి వస్తేనే గాల్చారంట, అమ్మ తోడు అంటున్నారు. నిజంగా వాళ్ళు కానీ వీళ్ళపైన దాడి చేసి ఉంటే మోకాళ్ళ కింద కాళ్ళ కింద కాల్చి ఉండొచ్చు. అట్లా కాల్చి చల్లా చెదర చేస్తే కొంతమంది పారిపోతారు, కొంతమంది కాళ్ళు దెబ్బలు చేస్తాయి, పడిపోతారు. స్మగ్లర్లు దొరకడం లేదని కనిపించిన వాళ్ళ మీద పెతాపం చూపించారంటావా? వాళ్ళు పట్టుకొని ఇంటరాగేట్ చేసినట్టే వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు, ఆ కూలి ఎవరు ఇచ్చారు అవి బయటపడేవి. అవి బయటపెడితే అసైన్ స్మగ్లర్స్ బయటపడేవాడు. వాళ్ళకి అంత టైం లేదనుకుంటా. అసలైన స్మగ్లర్స్ ని తప్పించడానికి చేసేటువంటి కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. అంత పెద్ద అడవిలో ఎంటబడి పట్టుకోవడం చాలా కష్టం. ఆ అడవి నుంచి ఎటుపోవాలన్నా ఒకవైపు తిరుమల కొండ, ఇంకొక వైపు చంద్రగిరి, ఇంకొక వైపు తిరుపతి, అటుపోతే చిత్తూరు రోడ్లు. ఒరే అప్పుడప్పుడు వెళ్ళి అడవంతా ఓ రౌండ్ వేసి వస్తుంటావా? మళ్ళీ ఆకాశంలో పోతారా, హెలికాప్టర్లో పోతారా, లేదా ఎర్రసన జోబులో ఉందా కష్ట పెట్టుకుని పోతారా? వాళ్ళు పట్టుకుంటే కష్టం ఎన్న సరుకులు చేస్తే దొరికిపోతారు. సడీ సప్పుడు లేకుండా నరుక్కుపోయేవాళ్ళు ఎర్రోళ్లలాగా దొరకతారు పాపం. ఇప్పుడు అసలు నాయకులు దొరకరు, ప్రధాన రాజకీయ పార్టీ ప్రత్యక్ష సంబంధంలో దొరకరు. ఎంత తిన్నా అరా ఇచ్చుకునే రకాలు వాళ్ళెందుకు దొరకతారు? మామూలుగా మేము ఆందోళన చేస్తుంటాం. మేము ఎక్కడ బస్సు ఎక్కేది, ఎక్కడ రైళ్ళు ఎక్కేది, ఎక్కడ దిగేది, ఎక్కడ టీ తాగేది మొత్తం పిచ్చిగడతా ఉన్నారు కదా. మీరు ఊరేగింపులు వస్తుంటే ఎక్కడికైతే బస్సులో పెట్టి ఆపేస్తున్నారు కదా. ఇంత పెద్ద నిఘా విభాగం మీకున్న తర్వాత ఆ స్మగ్లర్స్ ని ఆచూకీని పట్టుకోవడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు? చేసే తక్కువ హడావుడు ఎక్కువ, మిమ్మల్ని ఏడున్నా పట్టేసుకోవచ్చు. అసమర్థం మాత్రం కాదు, ఉద్దేశపూర్వకంగా స్పందన కాపాడడానికి ఉపయోగపడే మాత్రమే నేను చెప్పగలను. కూలి చేసుకునే వాళ్ళకి అడవుల్లో ఏం పని అని అడుగుతున్నారు. అడవుల్లో కూలీలు ఉండకూడదంటే కూలీలు ఒక మేస్త్రి పిలుస్తారు రమ్మని, చెట్టు కొట్టమంటాడు, కొడతారు వాళ్ళు. ఆ చెట్టు పుట్టించాడు కూడా పట్టుకోవాలి కదా మీరు. నరకమన్నాడు బానే ఉంటాడు, వచ్చేవాళ్ళు కూడా ఆలోచించాలా. ఆ కొట్టించే ఎక్కడ తీసుకొచ్చినా పట్టుకోవాలి కదా, ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసాక పట్టుకోవాలి కదా. మారిషస్ లో ఉన్న గంగిరెడ్డిని తీసుకొచ్చేందుకు ఎన్ని తెప్పలు పడుతున్నారో చూడలా. దానంతో వదిలిపెట్టి కూలీల పైన దాడి చేసి వీర ప్రతాపం రొయ్యల దేశాలలాగా ఎవరెవరి భాగవతం బయటపడుద్దానని లీడర్లకి చెమటలు పడుతున్నాయంట. ఇప్పుడు చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వాళ్ళపైన యాక్షన్ తీసుకోరని ఒక్కరిని చంపారా? వడ్డమ్మ బడవ రఘువీరా చెప్పినట్టు వాళ్ళనేసేస్తే ఎవరూ మిగలరేమో.